వెల్కమ్ టు అక్షరగాలం టీవీ. నేను మీ దయాకర్ రెడ్డి. ఈరోజు వార్తాపత్రికలు వచ్చిన ప్రధాన ప్రధాన వార్తలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా అక్షరగలం పేపర్లో కాళేశ్వరంపై రేవంత్ వాదనని వినిపిస్తున్న కేంద్రం, బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి ఎదురుదాడి చేస్తుందా? ఒక మన పార్లమెంట్లో కూడా కేంద్ర మంత్రి కాళేశ్వరం కోసం ఖర్చు చేసిన 1,00,000 కోట్ల రూపాయలవి నీళ్ళ పాలైపోయాయి, గోదావరి పాలైపోయాయి, అది కరెక్ట్ కాదు బ్రిడ్జ్ అని చెప్పేసి చెప్పడం ప్రజాధనం అంతా వృధా అయిందని చెప్పాడు. అదే వాళ్ళను రేవంత్ అంతకుముందు కూడా చెప్పాడు. తర్వాత ఇప్పుడు కేంద్రం కూడా చెప్పడంతో అసలు ఇక ఏం అర్థం కాలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే రేవంత్ మొదటి నుంచి ఆ కాళేశ్వరం అనే దాన్ని ఆయుధంగా చేసుకొని విమర్శలు గుప్పించాడు. కాళేశ్వరం అనేది వాళ్ళ సంపాదన కోసం అవినీతి, దానికి ఒక బ్యాంకు లాగా వాడుకున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టును లూటీ చేశారు, ఏటీఎంలా వాడుకున్నారని చెప్పేసి అప్పుడు రేవంత్ రెడ్డి చాలా గట్టిగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి, దురదృష్టం ఏంటంటే ఎలక్షన్ టైంలోనే అది గుంగిపోవడం కూడా వాళ్ళకు ఇంకా చాలా దారుణం అయిపోయింది టీఆర్ఎస్ పరిస్థితి. ఇక ఓ పక్క రేవంత్ రెడ్డి ఆరోపణ చేస్తూనే ఉన్నారు, మిగతా బీజేపీ వాళ్ళు ఆరోపణ చేస్తూనే ఉన్నారు. దానికి తోడు వాళ్ళు దాని అన్నట్టుగానే అది కూలిపోవడం, ప్రాజెక్ట్ కుంగిపోవడం కూడా, తర్వాత అన్నారం సుందిల్ల బ్యారేజీలు ఆడ కుంగిపోవడం వాళ్ళ బలానికి, వాళ్ళ వాదనకు బలాన్ని ఇచ్చాయి. ప్రజలు కూడా నమ్మేటట్టు చేశాయి ఆ కుంగిపోతలు. ఇక అయితే ఇప్పుడు మనం అదే రాసాం, తెలంగాణ గర్వకారణంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు కాళేశ్వరం ప్రస్తావన తీసుకొచ్చారు. వారికి ఇదే సరైన ఛాన్స్ అనిపించింది. 3 రోజుల కిందట కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం పేరుతో సుమారు 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం నీళ్లపాలైందని ఆయన కుండ బద్దలు కొట్టారు. ప్లానింగ్, డిజైన్ లోపాల వల్లే బ్యారేజీలు కుంగిపోయాయని, ప్రజలకు అందాల్సిన నీరు అందకుండా పోయిందని కేంద్రం స్పష్టం చేయడం బీఆర్ఎస్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దాంతో పార్లమెంట్లో అమరావతి అంశంపై చర్చలో తమ ఆక్రోశాన్ని వెలుబుచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని పిలుస్తూ వస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం సుందిల్ల బ్యారేజీలో లీకేజీలు బయటపడడంతో ఆయన చేస్తున్న విమర్శలకు ఇప్పుడు కేంద్ర మంత్రి వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. 1,00,000 కోట్ల వ్యయం చేసినా ఫలితం శూన్యమని కేంద్రం సాక్షాత్తు పార్లమెంట్లో ప్రకటించడం ద్వారా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని జాతీయ స్థాయిలో ముద్ర వేసినట్టయింది. కాంగ్రెస్ ప్లస్ బీజేపీ రెండు కూడా అదే మాట చెప్తున్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ అవినీతి చేసింది కాళేశ్వరం ప్రాజెక్టులో అని ముద్ర అయితే వేశాయి. కొంచెం తెలంగాణలో 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు, పలు జిల్లాల్లో ఎల్లో ఇదైతే రైతాంగానికి, అంతే ఇప్పుడే పంట చేతికి వస్తుంది, రైతాంగానికి అయితే అశనిపాతం అనే చెప్పొచ్చు. ఇదొక దుర్వార్త అనే చెప్పొచ్చు, ఒక భయంకరమైన వార్త అనే చెప్పొచ్చు, ఒక భయపెడుతున్న వార్త అనే చెప్పొచ్చు. ఎందుకంటే పంట చేతికి వచ్చే టైం ఇది. మామిడి, వరి, మొక్కజొన్న ఇవన్నీ వస్తున్నాయి. వరి అయితే ఇప్పుడు ఎక్కువగా ఉంది. మామిడి, వరి పంట చేతికి వచ్చే టైం ఇంకొక 15 రోజులు, మొత్తం 1 మంత్ లోపల కంప్లీట్ అన్నీ అయిపోతాయి. కానీ ఇప్పుడు వర్షాలు, మరి దానికి వడగళ్ళ వాన లేదా అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అని రెండో పేజీల నుంచి ఒకసారి చూద్దాం. ఇక ట్రంప్ ఏమంటున్నాడా అంటే, హర్మూజ్ జలసంధిని తెరవగలిగితే ఇక చమురు వెల్లువే, భారీగా సంపద సృష్టిస్తామన్న ట్రంప్. అసలు ఇరాను అసలు హర్మూజ్ జలసంధిని మేము తెరవము, ఎవడొస్తాడో చూస్తామని అంటుంటే, ఈయన మాత్రం అది తెరిస్తే ఇక మనకు చమురు వెల్లువే, భారీగా సంపద సృష్టిస్తామని చెప్తున్నాడు ట్రంప్. ఇంకా అది జరుగుతుందా జరగదా చూడాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఎస్టీలకు మోసం, రాష్ట్ర సమస్యలు రేవంత్ గాలికి వదిలేశారన్న హరీష్. నారాయణపేట జిల్లా బావోజీ జాతరలో పాల్గొన్న మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గిరిజనుల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని వివరిస్తూ ప్రస్తుత పాలనలో గిరిజనులకు అన్యాయం జరుగుతుందంటూ మండిపడ్డారు. గిరిజన రిజర్వేషన్లు 6% నుంచి 10%కి పెంచిన ఘనత కేసీఆర్దేనని, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకు సుపరిపాలన అందించారని కొనియాడారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్టీల కోసం బడ్జెట్లో 2,330 కోట్లు కేటాయించి కేవలం 50 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అందుకనే ఎస్టీలను మోసం చేశారని చెప్పేసి అంటున్నానని ఆయన అంటున్నారు. ఇక మామిడి పండ్లు తినాలనుకునే వారికి ఒక తస్మాత్ జాగ్రత్త అని సిపి సజ్జనార్ కీలక హెచ్చరిక చేశారు. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త. వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. అయితే మార్కెట్లో కంటికి ఇంపుగా కనిపించే ఈ పండ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని
పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు. కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో కృత్రిమంగా పండిస్తున్న మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఇక 2047 నాటికి తెలంగాణను టెక్స్టైల్ రాజధానిగా మారుస్తాం. ఏషియన్ టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ టెక్స్టైల్ రంగంలో పెట్టుబడిదారులకు పూర్తి సహకారం, తెలంగాణలో తయారైన బట్టలను ప్రపంచమంతా ధరించేలా చేస్తాం, నాణ్యమైన పత్తి, మానవ వనరులు రాష్ట్రానికి బలమని సీఎం వెల్లడి. 2047 నాటికి తెలంగాణ దక్షిణ ఆసియాకు టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిన్న జరిగిన ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ 2026లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో తయారైన వస్త్రాలను ప్రపంచంలోని ప్రతి దేశంలో ప్రజలు ధరింపజేయాలన్నదే తమ ఆశయమని, టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. పెట్టుబడిదారులకు అవసరమైన భూమి, విద్యుత్, నీరు, రైలుతో పాటు మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని చెప్పారు. ఇక ఇంకొక వార్త, ఢిల్లీని వణికించిన భూ ప్రకంపనలు, పరుగులు తీసిన జనం. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం భూమి కంపించింది. ఈ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇల్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటన ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి మనం ఒక వార్త రావడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ రోడ్డున పడింది, ప్రజలు కాంగ్రెస్నే నమ్ముతున్నారన్న మహేష్ గౌడ్. తెలంగాణలో బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయిందని, బీజేపీకి ఇక్కడ స్థానం లేదని బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు కాంగ్రెస్ని నమ్ముతున్నారని, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని మహేష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత సొంతంగా వేరు కుంపటి పెట్టుకోవడంతో బీఆర్ఎస్ పరిస్థితి రోడ్డున పడిందని చెప్పారు. పార్టీలో కేటీఆర్, హరీష్ రావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని, దీనివల్ల అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాలకు దూరమై కేవలం తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఇలా మొత్తానికైతే మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది, బీఆర్ఎస్ మాత్రం రోడ్డున పడిందని చెప్పేసి తీవ్రంగా విమర్శించారు.